హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో డైస్ టాపిక్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డైస్ టాపిక్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామినేషన్స్లో అయితే ఉంటుంది. అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా మనకి టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఎస్సిలో మనం చూసుకున్నట్టయితే మనకి 2 మార్క్స్కి వస్తుంది. సో 1 క్వశ్చన్ వస్తుంది అనమాట. అండ్ రైల్వేస్ వచ్చేటప్పటికి మనకి 1 or 2 మార్క్స్కి అయితే వస్తుంది. 1 or 2 క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్ నుంచి వస్తాయి. అండ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో అయితే మనకి టాపిక్ ఉండదు. సో బ్యాంకింగ్ రీజనింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో అయితే. ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామినేషన్స్లో మాత్రం ఈ టాపిక్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ డైస్లో ఉండే నంబర్స్ చూద్దాం. డైస్లో ఉండే నంబర్స్ ఏముంటాయంటే టోటల్ 6 నెంబర్స్ అయితే ఉంటాయి. ఓకే, సో 1 2 3 4 5 6. సో ఈ 6 నెంబర్స్ ఉంటాయి. అండ్ మనకి 2D డయాగ్రామ్ అయితే రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో ఇది మనకి 2D డయాగ్రామ్ అనమాట. సో 2 డైమెన్షనల్ డయాగ్రామ్లో మనకి టోటల్ 3 నెంబర్స్ అయితే మనకి క్వశ్చన్లో కనిపిస్తాయి. ఓకే, ఎనీ 3 నెంబర్స్, ఈ 1 to 6 నెంబర్స్లో ఏ ఒక 3 నెంబర్స్ అయితే మనకి క్వశ్చన్లో ఇస్తారు. సో దాని ఆపోజిట్ ఫేసెస్ ఏంటో మనం కనుక్కోవాలి. సో దీనికి ఆపోజిట్ ఫేసెస్ ఏంటో ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి డైస్లో స్టాండర్డ్ డైస్ ఉంటుంది అండ్ నాన్ స్టాండర్డ్ డైస్ ఉంటుంది. సో స్టాండర్డ్ డైస్ అంటే ఏంటంటే మనకి ఎనీ 2 సైడ్స్ నెంబర్ తీసుకుంటే మనకి సమ్ అనేది 7 అవ్వదు అనమాట. ఇప్పుడు 1 + 2 ఉంది. సో 1 + 2 సమ్ ఎంత 3, అంటే దట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 7. సో మనకి 7కి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి అది స్టాండర్డ్ డైస్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో 2 ఫేజెస్ తీసుకోండి, 2 సైడ్స్ 1 and 3. సో 1 and 3 కూడా ఆ సమ్ అనేది మనకి నాట్ ఈక్వల్స్ టు 7 అనమాట. సో మనకి 7కి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి అది స్టాండర్డ్ డైస్ అంటారు. ఓకే, అండ్ మనకి ఆపోజిట్ ఫేసెస్ అంటే ఏంటి, ఇక్కడ మనకి సైడ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో నంబర్స్, సో ఇవి ఆపోజిట్ ఫేసెస్ అవ్వవు అనమాట డైస్లో. సో డైస్లో మనకి ఏవైతే నంబర్స్ కనిపిస్తున్నాయో అవి సైడ్ బై సైడ్ నంబర్స్ అవుతాయి కానీ ఆపోజిట్ సైడ్ నంబర్స్ అయితే అవ్వవు. ఓకే, సో మనకి 1కి ఆపోజిట్ నెంబర్ ఏంటో మనకి తెలియదు, అండ్ 2కి ఆపోజిట్ నెంబర్ ఏంటో మనకు తెలియదు, 3కి ఆపోజిట్ నెంబర్ ఏంటో కూడా మనకు తెలియదు. సో క్వశ్చన్ ఏంటంటే మనం ఆపోజిట్ సైడ్స్ కనుక్కోవాలి. అండ్ ఈ స్టాండర్డ్ డైస్లో మనం ఎలా కనుక్కుంటాం అంటే ఆపోజిట్ సైడ్స్. సో మనకి సమ్ ఏమని చెప్పాను, స్టాండర్డ్ డైస్లో మనకి ఆపోజిట్ ఫేసెస్ సమ్ అనేది 7 అవుతుంది. ఓకే, సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్, సమ్ ఆఫ్ ఆపోజిట్ ఫేసెస్, ఆపోజిట్ సైడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7. అదేంటి స్టాండర్డ్ డైస్ అయితే. స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ ఫేసెస్ సమ్ అనేది మనకి 7 అవుతుంది. అండ్ సైడ్ బై సైడ్ ఫేసెస్ అనేది మనకి నాట్ ఈక్వల్స్ టు 7 అనమాట. ఓకే, సైడ్ బై సైడ్ ఉంటే మనకి 7కి ఈక్వల్ కాదు, ఆపోజిట్ సైడ్స్ 7కి ఈక్వల్ అవుతుంది స్టాండర్డ్ డైస్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక స్టాండర్డ్ డైస్ ఇచ్చాడు. క్వశ్చన్లో ఏం అడుగుతాడంటే, సో ఇలా ఒక డైస్ ఇస్తాడు, డైస్ ఇచ్చి మనకి స్టాండర్డ్ డైస్ అని ఇస్తాడు క్వశ్చన్లో. ఓకే, సో ఫైండ్ ది ఆపోజిట్ ఫేస్ ఆఫ్ 2 ఇన్ ది స్టాండర్డ్ డైస్. సో స్టాండర్డ్ డైస్లో మనకి కాన్సెప్ట్ ఏంటి, ఆపోజిట్ సైడ్స్ అనేవి 7కి ఈక్వల్ అనమాట. అంటే మనకి 2కి ఆపోజిట్ అడిగాడు అనుకోండి స్టాండర్డ్ డైస్లో, సో 2కి ఆపోజిట్ సైడ్ ఏంటో మనకు తెలియదు. సో అప్పుడు ఎలా వేసుకోవాలంటే 2 + x = 7. ఎందుకంటే మనకి సమ్ అనేది స్టాండర్డ్ డైస్లో 7కి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఆపోజిట్ ఫేసెస్ సమ్ అనేది మనకి ఈక్వల్ టు 7 అవ్వాలి. సో దాన్ని బట్టి x = 5 అవుతుంది. ఈ x ఏంటంటే 2కి ఆపోజిట్ సైడ్ అనమాట. ఓకే, x అనేది ఆపోజిట్ సైడ్. ఓకేనా, సో ఇలా మనకి స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ ఫేజ్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు 3కి ఆపోజిట్ ఏమవుతుంది స్టాండర్డ్ డైస్లో, సో 3కి ఆపోజిట్ ఏమవుతుందంటే 3 + x = 7, x = 7 - 3. సో 7 - 3 అంటే మనకి 4, అంటే 3కి ఆపోజిట్ 4 అవుతుంది. అట్లా చేయాలన్నమాట. ఇప్పుడు 1కి ఆపోజిట్ ఏమవుతుంది స్టాండర్డ్ డైస్లో, 1 + x = 7, x = 6. సో 1కి ఆపోజిట్ ఏమవుతుంది 6 అవుతుంది. ఇలా చేయాలన్నమాట స్టాండర్డ్ డైస్ అడిగితే.
ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. స్టాండర్డ్ డైస్ అంటే మనకి ఆపోజిట్ సైడ్ సమ్ అనేది 7కి ఈక్వల్ అవ్వాలి, సైడ్ బై సైడ్ సమ్ అనేది నాట్ ఈక్వల్స్ టు 7 అవ్వాలి. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆపోజిట్ ఫేసెస్ అయితే మనకి ఈక్వల్స్ టు 7 అవ్వాలి, అదే సైడ్ బై సైడ్ ఫేసెస్ అయితే నాట్ ఈక్వల్స్ టు 7 అవ్వాలి. అది స్టాండర్డ్ డైస్ అనమాట. ఓకే, ఇప్పుడు నాన్ స్టాండర్డ్ డైస్ చూద్దాం. దీన్ని రెగ్యులర్ డైస్ అని కూడా అంటారు. నాన్ స్టాండర్డ్ డైస్ని రెగ్యులర్ డైస్ అని కూడా అంటారు. అదే మనకి నాన్ స్టాండర్డ్ రెగ్యులర్ డైస్లో, ఓకే, నాన్ స్టాండర్డ్ డైస్ అండ్ రెగ్యులర్ డైస్. సో ఈ రెగ్యులర్ డైస్లో ఏంటంటే సైడ్ బై సైడ్ నెంబర్స్ అనేవి మనకి ఈక్వల్స్ టు 7 అవుతుంది అనమాట. ఓకే, సో సైడ్ బై సైడ్ నెంబర్స్ అనేవి మనకి ఈక్వల్స్ టు 7 అవుతుంది. సో ఇది మనకి స్టాండర్డ్ నాన్ స్టాండర్డ్ డైస్ కాన్సెప్ట్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి ఇంకే ఉంటుందంటే ఫోల్డింగ్ డైస్, అన్ఫోల్డెడ్ డైస్. సో ఫోల్డెడ్ డైస్, అన్ఫోల్డెడ్ డైస్. సో ఇదొక కాన్సెప్ట్, ఇది మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ మనకి ఎగ్జామినేషన్లో అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ మన నాలెడ్జ్ కోసం అండ్ మన కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి ఈ టాపిక్ అయితే చెప్పాను మీకు, ఈ కాన్సెప్ట్. సో మనకి ఎగ్జామినేషన్లో మోస్ట్లీ ఈ ఫోల్డెడ్ అన్ఫోల్డెడ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. సో మనకి ఫోల్డెడ్ డైస్ అంటే మనకి ఇలా క్యూబ్ షేప్లో ఉంటుంది అనమాట. సో ఇలా క్యూబ్ షేప్లో ఉన్నదాన్ని ఫోల్డెడ్ డైస్ అంటారు. సో దీన్ని అన్ఫోల్డ్ చేస్తే, ఈ డైస్ని ఓపెన్ చేస్తే, ఓకే, ఈ డైస్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. దీన్ని అన్ఫోల్డెడ్ డైస్ అంటారు. సో ఈ అన్ఫోల్డెడ్ డైస్ని ఫోల్డ్ చేస్తే మనకి ఇలా క్యూబ్ షేప్లో అయితే వస్తుంది. ఓకే, దీన్ని ఫోల్డెడ్ డైస్ అంటారు, దీన్ని అన్ఫోల్డెడ్ డైస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ మనకి అన్ఫోల్డెడ్ డైస్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది మ్యాక్సిమం. ఓకే, సో అన్ఫోల్డెడ్ డైస్లో మనకి ఆపోజిట్ సైడ్స్ ఏమవుతాయి అంటే, ఇప్పుడు ఏ ఉంది, సో ఏకి ఆపోజిట్ ఏమవుతుందంటే డి అవుతుంది. సో ఆల్టర్నేటివ్ బాక్సెస్ అనమాట. అంటే ఏకి ఒక బాక్స్ లీవ్ చేసి మనకి నెక్స్ట్ బాక్స్ అనేది ఏకి ఆపోజిట్ డి వస్తుంది అనమాట. ఏకి ఆపోజిట్ సైడ్ ఆ బాక్స్ అయితే వస్తుంది, ఏకి ఆపోజిట్ డి వస్తుంది. అండ్ నెక్స్ట్ బీకి ఆపోజిట్ ఏమొస్తుంది, బీకి ఆపోజిట్ ఈ వస్తుంది. ఓకే, బీకి ఆపోజిట్ ఈ వస్తుంది. అండ్ రిమైనింగ్ సైడ్స్ ఏం మిగిలిపోయి మనకి సి మిగిలిపోయింది, ఎఫ్ మిగిలిపోయింది. ఈ సిఎఫ్ సైడ్స్ మనం చూసుకున్నట్టయితే అవి బయటకు ఉన్నాయి అనమాట. సో ఈ బయటకు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ అయితే అవుతాయి. సికి ఆపోజిట్ ఎఫ్ అవుతుంది. మీకు ఎప్పుడన్నా క్వశ్చన్ పేపర్లో ఇలా బయటికి ఏవైతే సైడ్స్ ఉన్నాయో ఇట్లా మీకు మ్యాక్సిమం అవే ఆపోజిట్ సైడ్స్ అనేవి అవుతాయి. ఓకేనా, సో మీరు ఇవి అయితే ఆపోజిట్ సైడ్స్ అని గుర్తుంచుకోండి. బయటికి ఏవైతే సైడ్స్ మన క్వశ్చన్లో ఇచ్చారో అవే మనకి ఆపోజిట్ సైడ్స్ అయితే అవుతాయి. అండ్ రిమైనింగ్ బాక్సెస్లో ఏవైతే ఉన్నాయో ఈ అరేంజ్మెంట్లో, సో ఈ లీనియర్ అరేంజ్మెంట్లో ఏవైతే ఉన్నాయో అవి ఒక బాక్స్ విడిచిపెట్టి మనకి నెక్స్ట్ బాక్స్ అయితే ఆ సైడ్కి ఆపోజిట్ సైడ్ అనేది అవుతుంది. ఓకేనా, సో ఇది అన్ఫోల్డెడ్ డైస్ టాపిక్ అయితే. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్లో ఆపోజిట్ టు ఏ అని అడిగారు అనుకోండి, సో ఏకి ఆపోజిట్ ఏమవుతుంది, డి అవుతుంది. ఇప్పుడు మనకి బీకి ఆపోజిట్ ఏమవుతుంది, బీకి ఆపోజిట్ వన్ బాక్స్ లీవ్ చేసి దాని నెక్స్ట్ బాక్స్లో మనకి ఏముంది, ఈ ఉంది. సో బీకి ఆపోజిట్ ఏమవుతుంది, ఈ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సికి ఆపోజిట్ మనకి బయట సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ఆపోజిట్ అవుతాయి అనమాట. సికి ఆపోజిట్ ఎఫ్ అవుతుంది. సో ఇది మనకి అన్ఫోల్డెడ్ డైస్లో ఉండే ఆపోజిట్ సైడ్స్ ఇలా కనుక్కోవాలన్నమాట. సో దీని మీద ఇంకా మనం క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా డైస్లో కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, ఆ మోడల్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మనకి డైస్లో టోటల్ 2 కేటగిరీస్ అయితే ఉంటాయి. ఫస్ట్ కామన్ డైస్ అండ్ రెండోది నాన్ కామన్ డైస్. సో ఫస్ట్ కామన్ డైస్ చూద్దాం. కామన్ డైస్ ఏంటంటే మనకి ఏదో ఒక నెంబరు 2 డైస్లో కామన్గా ఉంటుంది అండ్ సైడ్ కూడా కామన్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ 2 డైస్లో మనకి 2 నెంబర్ చూడండి, నెంబర్ 2 అనేది కామన్గా ఉంది. సో 2 డైస్లో నెంబర్ 2 ఉంది అండ్ సేమ్ సైడ్ ఉంది, చూసారా, రైట్ సైడ్కే ఉంది. 2 డైస్లో కూడా సేమ్
సేమ్ నెంబర్ ఉంది, సేమ్ సైడ్ కూడా ఉంది. సో దీన్ని కామన్ డైస్ అంటారు అనమాట, కామన్ సైడ్ డైస్ అంటారు. అండ్ నెక్స్ట్ నాన్ కామన్ సైడ్లో మనకి ఏదో ఒక నెంబరు కామన్ ఉంటుంది రెండు డైస్లో, కానీ ఆ సైడ్ అనేది కామన్ ఉండదు. ఓకే, ఆ సైడ్ అనేది కామన్ ఉండదు. ఒకసారి చూడండి, ఈ డైస్లో మనకి నెంబర్ 2 ఉంది. ఈ 2 నెంబరు మనకి రెండు డైస్లో ఉంది, కానీ సైడ్ అయితే కామన్గా లేదు. ఇక్కడ రైట్ సైడ్ ఉంది అండ్ నెక్స్ట్ డైస్కి వచ్చేసరికి టాప్లో ఉంది. సో అంటే మనకి సైడ్ కామన్గా లేదనమాట. నంబర్ కామన్ అయితే ఉంది కానీ సైడ్ అయితే కామన్ లేదు మనకి. సో ఇది నాన్ కామన్ సైడ్ అంటారు అనమాట. సో ఫస్ట్ కామన్ సైడ్ ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్లో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి కామన్ సైడ్లో ఇట్లా 2 డైసెస్ ఇచ్చారు అనుకోండి ఎగ్జామినేషన్లో. సో మనకి కామన్ సైడ్ అంటే ఏంటి, ఆ రెండు డైస్లో కామన్ నంబర్ ఉండాలి. ఓకే, కామన్ నంబర్ ఉండాలి అండ్ ఆ నంబర్ అనేది కామన్ సైడ్లో కూడా ఉండాలి. సో అది మనకి కామన్ డైస్ అవుతుంది. ఈ రెండు డైస్లో ఒకసారి చూడండి, ఈ రెండు డైస్లో మనకి కామన్ నెంబర్ ఏముంది, 1 ఉంది. సో 1 అనేది కామన్ నెంబర్ ఉంది అండ్ కామన్ సైడ్లో కూడా ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ ఉంది ఈ డైస్లో అండ్ ఈ డైస్లో కూడా మనకి లెఫ్ట్ సైడే ఉంది. సో మనకి మన కండిషన్ అనేది సాటిస్ఫై అయింది, కామన్ నెంబర్ కామన్ సైడ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5కి ఆపోజిట్ ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి 3 అవుతుంది అండ్ 4కి ఆపోజిట్ ఏమవుతుందంటే మనకి 6 అవుతుంది. డైరెక్ట్గా తీసుకోవచ్చు అప్పుడు సైడ్స్. ఓకే, సో ఇలా కామన్ సైడ్ కామన్ నెంబర్ ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్స్ అనేవి డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఈ రెండు డైస్ కంపేర్ చేసుకొని ఆపోజిట్ సైడ్స్ అనేవి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. 5కి ఆపోజిట్ 3 అవుతుంది, 4కి ఆపోజిట్ 6 అవుతుంది. సో మరి 1కి ఆపోజిట్ ఏమవుతుంది, మనకి డైస్లో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయని చెప్పాను మీకు, 1 2 3 4 5 6. సో 6 నెంబర్స్ అయితే ఉంటాయి మనకి డైస్లో. సో మనకి 5 అయిపోయింది, 3 అయిపోయింది అండ్ నెక్స్ట్ 4 అయిపోయింది, 6 కూడా మనకి అయిపోయింది. ఇప్పుడు మిగిలిపోయిన నెంబర్స్ ఏమున్నాయి, 1 ఉంది, 2 ఉంది. సో అప్పుడు ఈ మిగిలిపోయిన 2 నెంబర్స్ అనేవి మనకి ఆపోజిట్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. అంటే 1కి ఆపోజిట్ ఏమవుతుంది, 2 అవుతుంది. చూడండి ఇప్పుడు డైస్లో అన్ని నెంబర్స్ మనకు వచ్చినాయి. డైస్లో మనకి 5 ఉంది, 5కి ఆపోజిట్ 3 వచ్చింది, 4 ఉంది, 4కి ఆపోజిట్ 6. ఓకే, సో ఇట్లా మనకి టోటల్ 6 నెంబర్స్ కూడా మనకి డైస్లో ఆన్సర్లో అయితే వచ్చినాయి. ఓకే, సో ఇట్లా చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం కామన్ డైస్లో. సో ఈ 2 డైసెస్ చూడండి, ఈ 2 డైసెస్లో మనకి కామన్ నెంబర్ ఏముంది, 2 ఉంది. 2 మనకి కామన్ నెంబర్ ఉంది అండ్ కామన్ సైడ్లో ఉందో లేదో కూడా చూసుకోండి. ఓకే, సో 2 మనకి రైట్ సైడ్ ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ కూడా మనకి 2 రైట్ సైడ్ ఉంది. సో మన కామన్ సైడ్లో కూడా ఉంది. మన కండిషన్ అనేది సాటిస్ఫై అయింది, కామన్ నెంబర్ సాటిస్ఫై అయింది, కామన్ సైడ్ కూడా మనకి సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా ఈ 2 డైసెస్లోని ఆ సేమ్ సైడ్స్ అనేవి ఆపోజిట్ నెంబర్స్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు 5 టాప్లో ఉంది అండ్ నెక్స్ట్ డైస్లో మనకి టాప్లో ఏ నెంబర్ ఉంది, 6 ఉంది. అంటే మనకి 5 ఆపోజిట్ 6 అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 1 ఉంది అండ్ నెక్స్ట్ డైస్లో లెఫ్ట్ సైడ్ ఏముంది, 3 ఉంది. సో 1కి ఆపోజిట్ 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ 2కి ఆపోజిట్ ఏమవుతుంది, సో ఇక్కడ 2 ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా 2 ఉంది. అంటే మనకి 2 ఆపోజిట్ ఏ నెంబర్ అవుతుందో ఎలా డిసైడ్ చేస్తామంటే మీకు చెప్పాను కదా, 1 to 6 నెంబర్స్ మనకి డైస్లో 1 to 6 నెంబర్స్లో. సో ఈ 1 to 6 నెంబర్స్లో మనకి మిగిలిపోయిన నెంబర్ ఏం మిగిలిపోయింది, 5 వచ్చింది, 6 ఉంది, 1 ఉంది, 3 ఉంది, 2 ఉంది అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఏ నెంబర్ మిస్ అవుతుంది, 4 మిస్ అవుతుంది. సో ఆ మిస్ అయిన నెంబర్ మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో 2కి ఆపోజిట్ ఏమవుతుందంటే 4 అవుతుంది. సో ఇట్లా డిసైడ్ చేయాలన్నమాట. కామన్ సైడ్ కామన్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఎలా అయితే చెయ్యాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అన్కామన్ సైడ్ అంటే మనకి 2 డైసెస్లో సేమ్ నెంబర్ ఉంటుంది కానీ సైడ్ మారిపోతుంది అనమాట.
ఆ నెంబర్ అనేది వేరే సైడ్లో ఉంటుంది. సో ఆ మోడ్లో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇది అన్కామన్ సైడ్ డైస్ అనమాట. సో మనకి ఈ 2 డైస్లో 1 నెంబర్ అయితే కామన్ ఉంది. చూడండి, నెంబర్ 1 అయితే కామన్ ఉంది, కానీ సేమ్ సైడ్లో అయితే లేదు. ఇక్కడ టాప్లో ఉంది అండ్ ఇక్కడైతే రైట్ సైడ్ ఉంది. సో ఇది అన్కామన్ డైస్ అనమాట. ఇప్పుడు ఈ డైస్ ఎట్లా చేయాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకోవాలన్నమాట. అంటే ఈ 1 అనేది క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఓకే, ఏదో ఒక డైస్లో మనకి 2 డైసెస్ ఉన్నాయి కదా, ఈ 2 డైస్లో ఒక డైస్ తీసుకొని దాన్ని క్లాక్ వైజ్ తిప్పుకోవాలి. ఓకే, క్లాక్ వైజ్ అంటే ఇది కదా, మనకి క్లాక్ ఎటువైపు తిరుగుతుందో అది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఓకే, సో ఇది క్లాక్ వైజ్ అవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఇట్లా ఉంటే యాంటీ క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్. సో మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే తిప్పుకోవాలి. ఏదో ఒక డైస్ తిప్పుకుంటే మనకి సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ డైస్ నేను తిప్పుకోవాలనుకుంటున్నా. ఓకే, సెకండ్ డైస్ నేను క్లాక్ వైజ్ తిప్పుకోవాలనుకుంటున్నా. సెకండ్ డైస్ అంటే మనకి ఈ డైస్ అనేది స్టాండర్డ్గా ఇంక ఈ నెంబర్స్ ఇట్లానే ఉంటాయి. సో మనం ఇలా ఎప్పటి వరకు తిప్పుకోవాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి ఈ సైడ్స్, ఈ 1 సైడ్ మనకు టాప్ వరకు వచ్చేంత వరకు, టాప్ సైడ్లో వచ్చేంత వరకు మనం క్లాక్ వైజ్ అయితే తిప్పుకోవాలన్నమాట. క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ రొటేట్ చేద్దాం. ఫస్ట్ రొటేషన్లో మనకి 1 ఏమవుతుంది, ఈ 1 అనేది 6 పొజిషన్లోకి వస్తుంది, ఈ 6 అనేది 4 పొజిషన్లోకి వస్తుంది, ఈ 4 అనేది మళ్ళీ మనకి 1 పొజిషన్లోకి వస్తుంది. ఓకేనా, సో మనం ఒక నంబర్ రొటేట్ చేస్తున్నాం అంటే మిగతా నంబర్స్ కూడా రొటేట్ అవుతాయి. ఓకే, సో మనం 1 రొటేట్ చేస్తున్నాం అంటే 6 కూడా మనకి క్లాక్ వైజ్ రొటేషన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ రొటేషన్లో 1 ఏమవుతుంది, 1 6 ప్లేస్లోకి వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ నంబర్స్ ఎలా ఉన్నాయి, 4 6 1 ఇట్లా ఉన్నాయి. సో ఈ 1 6 పొజిషన్లోకి వెళ్ళింది. ఓకే, అంటే మనకి 1 పొజిషన్ ఇక్కడికి వచ్చింది, లెఫ్ట్ సైడ్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ 6 ఏమో టాప్ పొజిషన్లోకి వెళ్తుంది. ఓకే, 6 మనకి టాప్ పొజిషన్లోకి అయితే వెళ్తుంది. సో ఇది ఒక డైస్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ ఇది ఇంకో సెకండ్ డైస్ యొక్క నెంబర్స్. అండ్ నెక్స్ట్ 4 ఉంది కదా, ఈ 4 ఏమో 1 పొజిషన్లోకి అయితే వస్తుంది. అంటే 1 ఇక్కడ ఉంది కదా, రైట్ సైడ్ ఉంది, సో 4 ఇక్కడికి వస్తుంది. ఇది ఒక రొటేషన్ అనమాట. ఇది ఒక ఫస్ట్ క్లాక్ వైజ్ రొటేషన్ ఇది. సో మనకి 1 అనే నెంబర్ ఉంది కదా, ఈ సైడ్స్ అనేవి మనకి ఇంకా మ్యాచ్ అవ్వలేదు, చూసారా. సో ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, మనం టాప్ సైడ్ తీసుకురావాలి. కాబట్టి మళ్ళీ మనం సెకండ్ రొటేషన్ చేయాలి. ఓకే, సెకండ్ టైము క్లాక్ వైజ్ రొటేషన్ అనేది చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 1 3 5 ఈ నెంబర్స్ ఇలా ఉంచండి, ఈ డైస్లో నెంబర్స్ ఇట్లా ఉంచండి. అండ్ నెక్స్ట్ రొటేషన్లో మనకి 1 ఏమవుతుంది, టాప్ పొజిషన్లోకి వెళ్తుంది, అంటే 1 ఇక్కడ వస్తుంది. 6 ఏమవుతుంది, ఇట్లా 4 పొజిషన్లోకి వస్తుంది, అంటే 6 ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ 4 ఏమవుతుంది, ఇక్కడ 1 పొజిషన్లోకి వస్తుంది, అంటే మనకి ఇక్కడికి వస్తుంది 4. ఇది సెకండ్ టైం రొటేషన్ చేసినప్పుడు అనమాట. సో ఇది ఫస్ట్ టైం రొటేషన్ చేసినప్పుడు మనకి ఇలా వచ్చింది, అప్పుడు కూడా మనకి సైడ్ అనేది మ్యాచ్ అవ్వలేదు. ఓకే, సో అందుకని మళ్ళీ మనం సెకండ్ టైం రొటేషన్ చేస్తున్నాం. వాళ్ళు మనకి సెకండ్ టైం రొటేషన్ చేసినప్పుడు కూడా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి సైడ్స్, మళ్ళీ థర్డ్ టైం రొటేషన్ చేయాలి. థర్డ్ టైము క్లాక్ వైజ్ రొటేషన్ అనేది చేయాలి. సో అలా ఇప్పటి వరకు రొటేషన్ చేయాలంటే మనకి ఆ 2 నెంబర్స్ 2 సైడ్స్ మ్యాచ్ అయ్యేంత వరకు మనం రొటేషన్ చేస్తూ ఉండాలి. సో మనకి ఇప్పుడు సెకండ్ టైం రొటేషన్ చేసినప్పుడు మనకి నెంబర్ మ్యాచ్ అయింది, సో సైడ్ మ్యాచ్ అయింది. చూడండి, ఇక్కడ టాప్లో ఉంది, ఇక్కడ కూడా టాప్లో ఉంది. సో ఇంక మళ్ళీ మనకి రొటేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు 3కి ఆపోజిట్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు 3కి ఆపోజిట్ 4 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, 5కి ఆపోజిట్ 6 అవుతుంది. సో 5కి ఆపోజిట్ 6 అవుతుంది.
నెక్స్ట్ 1కి ఆపోజిట్ ఏమవుతుంది, మనకి టోటల్ 6 నెంబర్స్లో మిగిలిపోయిన నెంబర్స్ ఏమున్నాయి, 1 2 3 4 5 6లో మనకి ఇంకా 2 నెంబర్ మిగిలిపోయింది కాబట్టి 2 ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా, ఇది మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ అనమాట. అంటే మనకి ఇప్పుడు 1కి ఆపోజిట్ ఏం వస్తుంది, 2 వస్తుంది. సో 2 మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లా చెయ్యాలి అన్కామన్ డైస్ ఇచ్చినప్పుడు. ఓకే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, అప్పుడు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మీకు అన్కామన్ డైస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే క్లాక్ వైజ్లో రొటేషన్ చేసుకోవాలి. క్లాక్ వైజ్లో ఆ సైడ్స్ మ్యాచ్ అయ్యేంత వరకు మనం రొటేషన్ అయితే చేసుకోవాలి. అండ్ సైడ్స్ మ్యాచ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్పాను, కామన్ నెంబర్ కామన్ సైడ్ వచ్చినప్పుడు మనం ఏ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తామో సో ఆ కాన్సెప్ట్ అయితే యూజ్ చేసి మనం ఆన్సర్ అయితే తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ అన్కామన్ డైస్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతారు. మీకు క్వశ్చన్లో 4 డైస్ 5 డైస్ ఇలా ఇస్తారనమాట. మీకు ఎన్ని డైస్లు ఇచ్చినా మీరు టార్గెట్ చేయాల్సింది ఏదో ఒక 2 డైసెస్ అయితే మీరు టార్గెట్ చేయాలి. ఓకేనా, మీకు ఈ 4-5 డైస్లు ఇస్తారు క్వశ్చన్లో. ఓకే, సో ఆ 4-5 డైస్లతో మనకు సంబంధం లేదు. ఏవో ఒక 2 డైస్లు మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేవి మీరు ఏదో ఒక 2 డైస్ అయితే చూస్ చేసుకొని సో ఫైనల్ ఆన్సర్ అయితే మీకు వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా, సో ఎన్ని డైస్లు ఇచ్చారనేది మనకు సంబంధం లేదు. మీ టార్గెట్ చేయాల్సింది ఆ 2 డైస్లతోనే మీరు ఆన్సర్ తెప్పించాలి. అది. సో నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అన్కామన్ సైడ్. సో ఈ డైస్ చూడండి, ఈ డైస్లో మనకి కామన్ నెంబర్ ఏ ఉంది, 2 ఉంది. సో 2 అనేది కామన్ నెంబర్ ఉంది, కానీ మనకి కామన్ సైడ్లో అయితే లేదు. ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇప్పుడు దీన్ని క్లాక్ వైజ్ రొటేట్ చేసుకోండి. సో మీరు ఏ డైస్ తీసుకున్నా మీకు రొటేషన్ అనేది కామన్ అనమాట. ఒకటైతే స్టాండర్డ్గా ఉంచేసేయండి ఆ నంబర్స్ అట్లా. సో ఇంకో డైస్లో ఏంటంటే మీరు నంబర్స్ అనేవి రొటేట్ చేయాలి. సో మీకు ఏం చెప్పాను, ఒక్క నెంబర్ రొటేట్ చేయకూడదు. సో టోటల్ అన్ని నెంబర్స్ కూడా డైస్లో రొటేషన్ అవ్వాలన్నమాట. ఓకేనా, అంటే ఇప్పుడు మీరు ఈ డైస్ తీసుకోండి, సెకండ్ డైస్ తీసుకోండి. సెకండ్ డైస్ రొటేట్ చేస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి కాబట్టి ఇక్కడ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి, 2 6 4 ఇట్లా ఉన్నాయి పొజిషన్స్. సో దీన్ని రొటేట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ 2 ఉన్నది 6 ప్లేస్లోకి వెళ్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ 6 ఉన్నది 4 ప్లేస్లోకి వస్తుంది, సో 6 ఇక్కడికి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ 4 ఉన్నది 2 ప్లేస్లోకి వెళ్తుంది, ఓకే, అంటే 4 ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇవి నెంబర్స్ అవుతాయి. ఇది ఫస్ట్ క్లాక్ వైజ్ రొటేషన్ చేసినప్పుడు. ఓకే, ఇది ఫస్ట్ క్లాక్ వైజ్ రొటేషన్ చేసినప్పుడు నెంబర్స్ ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్లాక్ వైజ్ రొటేషన్లో నెంబర్స్ ఎట్లా వస్తాయి, సో అప్పుడు మళ్ళీ రొటేట్ చేస్తే 4 2 పొజిషన్లోకి వెళ్తుంది, 2 ఏమో 6 పొజిషన్లోకి వెళ్తుంది, 6 ఏమో 4 పొజిషన్లోకి వెళ్తుంది. సో ఇలా అనమాట. అంటే మనకు 4 2 పొజిషన్లోకి వెళ్తుందంటే 4 టాప్ పొజిషన్లోకి వస్తుంది, అండ్ 2 ఏమో 6 పొజిషన్లోకి వస్తుంది అనమాట. ఓకే, సో 2 ఇక్కడికి వస్తుంది, అండ్ నెక్స్ట్ 6 ఏమో 4 పొజిషన్లోకి వెళ్తుంది, ఇట్లా వస్తుంది. సో ఇది సెకండ్ యాంటీ క్లాక్ వైజ్, ఇది సెకండ్ క్లాక్ వైజ్ రొటేషన్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్. ఓకే, ఇలా ఎప్పటి వరకు చేయాలంటే ఈ 2 నెంబర్ అనేది మనకి కామన్ సైడ్లోకి వచ్చేంత వరకు మనం ఈ రొటేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏమొచ్చింది, ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి, ఈ డైస్ మనం స్టాండర్డ్గా వదిలేసాం కాబట్టి రొటేషన్ చేయకుండా మనం ఇట్లా అయితే తీసుకోండి. సో 1 3 2, సో ఈ నెంబర్స్ ఇట్లా ఉన్నాయి. మనకి ఫస్ట్ డైస్లో ఉన్నప్పుడు క్వశ్చన్లో ఉన్నప్పుడు ఇట్లా ఉన్నాయి నెంబర్స్ 6 2 4 ఇట్లా ఉన్నాయి. సో మనం నెక్స్ట్ రొటేషన్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 2 4 6 ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు మనకి సైడ్స్ అనేవి మనకి ఈక్వల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో 2 ఎక్కడ ఉంది, ఈ డైస్లో ఎక్కడ ఉంది అంటే రైట్ సైడ్ ఉంది.
సో మనకి ఈ డైస్లో టాప్లో వచ్చింది, అంటే మనకి ఫస్ట్ రొటేషన్ సరిపోలేదు, మళ్ళీ మనం సెకండ్ రొటేషన్ చేసాం. సో ఈ సెకండ్ రొటేషన్ చేసినప్పుడు మనకి డైస్ ఇట్లా వచ్చింది 4 6 2 ఇట్లా వచ్చింది. ఇప్పుడు చూడండి, సో 2 మనకి రైట్ సైడ్ ఉంది అండ్ ఈ 2 కూడా మనకి రైట్ సైడ్ ఉంది. సో ఈ రొటేషన్ అయితే సరిపోయింది అనమాట. మనకి ఈ రొటేషన్తో ఇంకా ఆపేయడమే, నెక్స్ట్ రొటేషన్ ఇంక చేయకూడదు, ఎందుకంటే మనకి కామన్ సైడ్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఫైనల్గా మన రొటేషన్ చేసిన తర్వాత మనకి డైస్ అయితే, మనకి నంబర్స్ అయితే డైస్లో ఎట్లా వస్తాయి. సో ఇప్పుడు ఏం చెప్పాను మీకు, డైరెక్ట్ ఆపోజిట్ తీసుకోవడమే. ఓకే, సో మనకి కామన్ సైడ్ కామన్ నెంబర్ కాన్సెప్ట్ అప్లై చేస్తే మనకు 1 అనేది ఆపోజిట్ టు 4 అవుతుంది అనమాట. ఓకే, 1కి ఆపోజిట్ ఏమవుతుంది, 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ 3కి ఆపోజిట్ ఏమవుతుంది, 6 అవుతుంది. అండ్ నెక్స్ట్ 2కి ఆపోజిట్ ఏమవుతుంది, 5 అవుతుంది. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, 5 వచ్చింది అనమాట. సో మనకు ప్రతిసారి 2కి ఆపోజిట్ సైడ్ అడగరు. ఓకే, సో మనకి ప్రతిసారి మనకి 2కి ఆపోజిట్ సైడ్ అడగరు. సో కొన్నిసార్లు మనకి 1కి ఆపోజిట్ ఏమని అడుగుతారు, కొన్నిసార్లు మనకి 3కి ఆపోజిట్ ఏమని అడుగుతారు, కొన్నిసార్లు మనకి ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఇవ్వలేని నెంబర్స్ నుంచి కూడా అడుగుతారు. 6కి ఆపోజిట్ ఏ సైడ్ వచ్చిందని అడుగుతారు. సో అప్పుడు మీరు ఈ రొటేషన్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేయాలన్నమాట. మీరు చాలామంది ఏమనుకుంటారంటే, కొంతమంది స్టూడెంట్స్, ఇప్పుడు మనకి ఎలా ఉంది కదా డైస్, మన కామన్ సైడ్ కామన్ నెంబర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనకి ఫైనల్గా 2కి ఆపోజిట్ 5 కదా వస్తుంది అని అడుగుతారు. సో మీకు 2కి ఆపోజిట్ 5 వస్తుంది, కానీ క్వశ్చన్లో ఇది అడగలేదు అనుకోండి, అప్పుడు మీరు రొటేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో దానికోసమే మనం కరెక్ట్ ఆన్సర్ రావాలి అంటే మనం ఇట్లా అన్కామన్ సైడ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రొటేషన్ అనేది చేయాలి. ఓకేనా, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే యూజ్ చేయొద్దు. ఓకే, సో మనం ఏదైతే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నామో దాని ప్రకారమే మనం వెళ్ళాలి. ఓకే, లేకపోతే మనకు ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. సో ఇప్పుడు ఈ 2 డైస్ చూద్దాం. ఈ 2 డైస్లో మనకి కామన్ నెంబర్ ఏముంది, 6 అనేది కామన్ నెంబర్ ఉంది. సో సైడ్ వచ్చేసి మనకి కామన్గా అయితే లేదు, ఇక్కడ టాప్లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. సో మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఏదో ఒక డైస్ కామన్ తీసుకోండి. సో ఫస్ట్ మీకు ఏం చెప్పాను, ఏదో ఒక డైస్ స్టాండర్డ్గా తీసుకోండి, ఆ నంబర్స్ స్టాండర్డ్గా తీసుకొని అండ్ రిమైనింగ్ డైస్ అనేది ఇంకొక డైస్ అనేది మీరు రొటేషన్ స్టార్ట్ చేయండి. సో మనం ఇప్పుడు వరకు సెకండ్ డైస్ రొటేట్ చేసాం కదా, ఇప్పుడు ఫస్ట్ డైస్ రొటేట్ చేద్దాం. ఓకే, సో సెకండ్ డైస్ స్టాండర్డ్గా ఉంచేసి ఈ నంబర్స్ మనం ఫస్ట్ డైస్ నంబర్స్ రొటేట్ చేద్దాం. సో ఈ సెకండ్ డైస్ నంబర్స్ ఎట్లా ఉన్నాయి, 5 6 4 ఇట్లా ఉన్నాయి. సో ఈ నంబర్స్ ఎట్లా ఉన్నాయి, ఫస్ట్ డైస్ నంబర్స్, ఈ ఫస్ట్ డైస్ నెంబర్స్ ఇక్కడ 6 3 2 ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 6 టాప్లో ఉంది, ఇక్కడ చూసుకున్నట్టయితే 6 మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. సో మనకి ఈ 6 ప్లేస్లో 3 వస్తుంది, మనకి ఈ 2 ప్లేస్లో 6 వస్తుంది, అండ్ ఈ 3 ప్లేస్లో మనకి 2 అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఈ 3ని రొటేట్ చేసినప్పుడు మనకి 3 ఎక్కడికి వస్తుంది, 3 టాప్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ 6 వచ్చేసి మనకి 2 ప్లేస్లో వస్తుంది, అంటే ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ 2 వచ్చేసి మనకి 3 ఉన్న ప్లేస్లో ఉంటుంది, అంటే మనకి 2 ఎక్కడైతే ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్లాక్ వైజ్ రొటేషన్ అనమాట, ఫస్ట్ క్లాక్ వైజ్ రొటేషన్. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం సైడ్స్ సేమ్ ఉన్నాయా. సో ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే మనకి రొటేషన్ అనేది సరిపోలేదు, అంటే సెకండ్ టైం రొటేషన్ చేయాలి మళ్ళీ మనం. ఓకే, సెకండ్ క్లాక్ వైజ్ రొటేషన్లో మనకి ఏం వస్తుందో చూద్దాం నెంబర్స్. సో మనం 6 అనేది ఈ 2 ప్లేస్లో పెట్టాలి, అంటే ఇక్కడ 6 వస్తుంది. అండ్ 3 ప్లేస్లో మనం 2 పెట్టాలి, అంటే ఇక్కడ 2 వస్తుంది. అండ్ ఈ 6 ప్లేస్లోకి
3 వస్తుంది, అంటే 3 ఇక్కడికి వస్తుంది అనమాట. ఇట్లా రొటేట్ చేసాం. ఇది మనకి సెకండ్ రొటేషన్. ఇప్పుడు చూడండి నంబర్స్. సో ఇప్పుడు మనకి 6 లెఫ్ట్ సైడ్ ఉంది అండ్ మనకి 6 కూడా లెఫ్ట్ సైడ్ ఉంది, అంటే సాటిస్ఫై అయింది అనమాట. ఓకే, మనకి సేమ్ నెంబర్ సేమ్ సైడ్ కాన్సెప్ట్ అనేది సాటిస్ఫై అయింది. సో ఇంక మనం రొటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నంబర్స్ ఇక్కడ వేసుకోండి, 2 6 3. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఇట్లా ఉన్నప్పుడు సేమ్ సైడ్ సేమ్ నెంబర్ కాన్సెప్ట్ యూస్ చేస్తే మనకి 2 అనేది ఆపోజిట్ 5 అవుతుంది, 2 ఆపోజిట్ 5 అవుతుంది, అండ్ 3 ఆపోజిట్ అనేది మనకు 4 అవుతుంది, అండ్ నెక్స్ట్ 6 ఆపోజిట్ ఏమవుతుంది, ఈ 6 ఆపోజిట్ మనకి 1 వస్తుంది ఆన్సర్. ఓకే, సో ఇట్లా చెయ్యాలన్నమాట. మనకు ఫైనల్ ఆపోజిట్ సైడ్స్ అయితే ఇవి వస్తున్నాయి. ఇట్లా చెయ్యాలి మనం. అన్కామన్ సైడ్ ఇచ్చినప్పుడు రొటేషన్ ఇట్లా అన్ని నెంబర్స్ రొటేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఆ సైడ్స్ వచ్చేంత వరకు మనం ఒక్కొక్క రొటేషన్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక్కొక్క ప్లేస్కి మనం క్లాక్ వైజ్ రొటేషన్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇదన్నమాట అన్కామన్ సైడ్ యొక్క కాన్సెప్ట్. ఇది అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ అన్కామన్ సైడ్. ఓకే, సో ఇంకా చిన్న కాన్సెప్ట్ అయితే ఉంది, అది ఒకసారి చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ మనకి 2 కామన్ నెంబర్స్ ఇస్తారనమాట డైస్లో. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. సో ఇది చాలా చిన్న కాన్సెప్ట్, చాలా ఈజీ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ 2 డైసెస్ మనం చూసుకున్నట్టయితే మనకి కామన్ నెంబర్స్ ఏమున్నాయి, 6 ఉంది, దాంతోపాటు మనకి 1 కూడా కామన్ ఉంది. చూసారా, మనకి ముందు ప్రీవియస్ డైస్లో ఏముందంటే మనకి ఒకటే నెంబర్ కామన్ ఉంది, ఓన్లీ ఏదో ఒక నెంబరు 1 నెంబర్ అనేది కామన్ ఉంది. కానీ ఈ డైస్లో మనకి 2 నెంబర్స్ కామన్గా ఉన్నాయి. ఓకే, 2 నెంబర్స్ కామన్గా ఉన్నాయి. సో ఇలా 2 నెంబర్స్ కామన్గా ఇచ్చినప్పుడు 2 డైస్ల్లో ఏం చేయాలంటే ఆ 2 నెంబర్స్ క్యాన్సిల్ చేసండి. ఓకే, 6 6 క్యాన్సిల్ చేసండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏముంది కామన్, 1 1 క్యాన్సిల్ చేసండి. సో మనకి ఇంకా రిమైనింగ్ నెంబర్స్ ఏం మిగిలిపోయాయి డైసెస్లో, 4 మిగిలిపోయింది, 2 మిగిలిపోయింది, అంటే 4 ఆపోజిట్ ఏమవుతుంది, 2 అవుతుంది అనమాట. సో మనకు ఆన్సర్ ఇదే. 4 ఆపోజిట్ ఏమవుతుందంటే 2 అని ఆన్సర్ చేయాలి. 2 ఆపోజిట్ ఏమవుతుందంటే మనకి 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, 2 ఆపోజిట్ ఏంటంటే 4 అవుతుంది, 4 ఆపోజిట్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఓకే, సో ఇదొక కాన్సెప్ట్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను మళ్ళా. ఇప్పుడు ఈ 2 డైసెస్ చూడండి. ఈ 2 డైస్లో మనకి కామన్ నెంబర్ ఏముంది, మనకి 6 కామన్ ఉంది, దాంతోపాటు మనకి 5 కామన్గా ఉంది. ఓకే, సో ఈ 6 అండ్ 5 2 నెంబర్స్ అనేవి కామన్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఈ 2 నెంబర్స్ ఏ సైడ్స్లో అన్నా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ 6 చూడండి, 6 టాప్లో ఉంది, ఇక్కడ 6 రైట్ సైడ్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ 5 రైట్ సైడ్ ఉంది, ఇక్కడ 5 లెఫ్ట్ సైడ్ ఉంది, దాంతో మనకు సంబంధం లేదనమాట. ఓకే, సో ఇట్లా 2 నెంబర్స్ ఇచ్చారనుకోండి డైస్లో, 2 డైస్లో 2 నెంబర్స్ కామన్గా ఇచ్చినప్పుడు అవి ఏ సైడ్స్లో అన్నా ఉండొచ్చు, దాంతో మనకు సంబంధం లేదు. సో మనకు ఒక కాన్సెప్ట్ ఏంటంటే 2 డైస్లో 2 నెంబర్స్ కామన్గా ఉంటే సరిపోద్ది. ఓకే, అవి ఏ సైడ్స్లో ఉన్నాయన్నవి మనకు సంబంధం లేదు ఇంకా. సో అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ 2 నెంబర్స్ క్యాన్సిల్ అవుట్ చేసండి. 6 5 కామన్గా ఉంది కాబట్టి 6 5 క్యాన్సిల్ చేసండి. ఓకే, 6 5 క్యాన్సిల్డ్, 6 5 క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏముంది, 3 ఉంది, 1 ఉంది, అంటే మనకి 3కి ఆపోజిట్ 1 అవుతుంది అనమాట. ఇదే మన ఆన్సర్. ఓకే, 3 ఆపోజిట్ 1 అవుతుంది, అండ్ 1 ఆపోజిట్ ఏమవుతుందంటే 3 అవుతుంది. క్వశ్చన్ ఎలా అడిగితే మీరు ఆన్సర్ అట్లా చేయండి. 3 ఆపోజిట్ అడిగితే మీరు 1 ఆన్సర్ పెడతారు. ఓకే, 1 ఆపోజిట్ అడిగితే మీరు 3 ఆన్సర్ పెడతారు. సో ఇట్లా చేయాలన్నమాట డైస్ కాన్సెప్ట్లో. సో ఇది మనకి టోటల్ ఎగ్జామినేషన్లో వచ్చిన డైసెస్ అయితే, డైస్ కాన్సెప్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అయితే. సో నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో ఈ డైస్ కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ కాన్సెప్ట్ అనమాట. సో ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంక ఈ వీడియో ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. అండ్
నెక్స్ట్ వీడియోలో మీకు దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్లో వచ్చిన మోడల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో అర్థమైంది అనుకుంటా ఈ కాన్సెప్ట్. డైస్ కాన్సెప్ట్ చాలా ఈజీ కాన్సెప్ట్, మనం ఈజీగా స్కోర్ చేసే కాన్సెప్ట్ అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని మీద ఇంకొక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. Please like, share and subscribe our channel for more competitive exam videos. Thank you all.